హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన రెసిపీలో వచ్చేసరికి పచ్చి కొబ్బరితో ఒక మంచి రెసిపీని చూపిస్తున్నా అండి. అసలు ఇంకా పచ్చి కొబ్బరి ఒక్కటి ఉంటే చాలండి. సో, మనకి ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చనమాట. సో, దానికోసం ముందుగా అయితే నేను కొంచెం పచ్చిపప్పుని ఇలాగ నానబెట్టుకున్నాను. అలానే ఒక సగం కొబ్బరి చిప్ప ఉంటుంది కదండీ! సో, ఈ కొబ్బరి చిప్ప ఏంటంటే ఫ్రెష్‌గా ఉన్నదనమాట. సో, ఈ కొబ్బరి చిప్పని ఏంటంటే ఫస్ట్ నేను ముందు రోజు ఏ రోజైతే కొట్టానో ఆ రోజు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసాను. సో, నెక్స్ట్ డే ఏంటంటే మనకి ఆ చిప్ప మొత్తం కూడా జస్ట్ ఏదన్నా చపాతీ కర్ర గానీ, లేదంటే ఏదన్నా కొంచెం గుండ్రాయిలు అవి ఉంటాయి కదండీ! సో, మన ఇళ్ళల్లో. సో, అలా కొట్టంగానే ఏంటంటే మనకి ఇలాగ మొత్తం ఊడొచ్చేస్తుంది. సో, దాన్నేంటంటే ఇలా కొంచెం లావుగా ఉన్న మనకి తురుముకోవడానికి ప్లేట్స్ ఉంటాయి కదండీ! సో, ఇలా లావుగా ఉన్న ప్లేట్స్‌తో నేను ఇలాగ ఒక సగం చిప్పని తురుముకుంటున్నాను అనమాట. సో, మనకేంటంటే ఇలా సన్నగా చక్కగా పొడవుగా వస్తుంది. సో, అప్పుడు చాలా బావుంటుందనమాట ఇవి చేసుకోవడానికి అనేది. సో, ఇలాగా తురుముకొని ఓ పక్కన పెట్టేసేసుకోవాలండి. ఈ రెసిపీ పచ్చి కొబ్బరితో ఎక్కువగా మా అమ్మమ్మ చేసేవారండి. సో, కొంచెం ఈ కర్రీ అనేది అలా అలవాటయిపోయిందనమాట. సో, ఇలాగ తురుముకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసేసుకొని జస్ట్ ఒక 3, 4 స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేసేసుకొని కొంచెం పోపు, కరివేపాకు యాడ్ చేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా ఇలాగ వేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. సో, ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పుని ఇలా వేసేసుకోవాలన్నమాట. సో, ఇలా అన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగేలోపు మనం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అనేది రెడీ చేసేసుకుందామండి. సో, ఇలాగ జార్ పెట్టేసేసుకొని కొంచెం అల్లం అలానే కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసేసి, సాల్ట్ యాడ్ చేసి, పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈ పచ్చిపప్పు కూడా వేగిపోయాయి కదండీ! సో, ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం తురుముకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో, ఇలా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా అంతా కూడా కంబైన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్‌ని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూసినారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్‌లో ఉన్న రెసిపీస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అంటే కుకింగ్ ఛానల్స్ కానీ, షాపింగ్ ఛానల్స్ కానీ ఏదైనా సరే ఎక్స్‌ప్లోరింగ్ అయినా కూడా ఏంటంటే బాగా ఎక్కువగా స్టార్ట్ చేయడం, అవి కంటిన్యూ అవ్వడం అనేవి దానివల్ల అలానే ఏంటంటే చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, చూసేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఇదైతే మనందరికీ తెలిసిన విషయమే కదా! సో, అందువల్ల వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తాయండి. సో, ఏంటంటే అందరూ ఛానల్ స్టార్ట్ చేయంగానే ఏంటంటే వీళ్ళందరికీ డబ్బులొచ్చేస్తాయి, వీళ్ళకేమైంది అనుకుంటారు. అస్సలు కానే కాదండి. సో, ఎందుకంటే మొన్న నేను ఊరెళ్ళాను కదా! ఊరెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది ఇంటి దగ్గర యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా! ఎంతొస్తున్నాయి అనేసి అడుగుతున్నారు. సో, ఛానల్ స్టార్ట్ అవ్వంగానే అస్సలు డబ్బులు రావండి. అసలు ఒక్క వీడియో క్లిక్ అవ్వడానికి ఎన్ని తిప్పలు పడాల్సొస్తదో. సో, క్లిక్ అవ్వనప్పుడు ఇంకెందుకు అనుకోవచ్చు. బట్ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదండీ! సో, ఆ హోప్ కోసం అనమాట. సో, నేను ఇవన్నీ చెప్పేసరికి రెసిపీ అంతా అయిపోయింది కదండీ! సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. సో, నచ్చితే ఒక చిన్న కామెంట్‌లో కూడా కామెంట్ చేయండి.